మంగళవారం పార్లమెంట్ గేట్ ముందు ఓ ఊహించని బిగ్ పొలిటికల్ డిజాస్టర్ అన్నమాట. ప్రతిపక్షాలని టార్గెట్ చేసే రూలింగ్ ఎంపీలే రోడ్డు మీదకొచ్చారు. రావటమే కాదు, పార్లమెంట్ లోపలికి వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని చుట్టుముట్టేసి రాహుల్ గాంధీ ఎక్కడా అంటూ నానా హంగామా చేశారు. రోజు అపోజిషన్ లీడర్లు ప్రొటెస్ట్ చేయడం చూస్తుంటాం. బట్ ఫస్ట్ టైం ఎన్డీఏ ఎంపీలు ఇలా ప్లకార్డులు పట్టుకొని పార్లమెంట్ బయట ఫేస్ ఆఫ్ కి దిగటం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ డ్రామాకి ప్రియాంక గాంధీ ఒక స్మైల్ తో ఇచ్చిన షాకింగ్ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మంగళవారం ఉదయం ప్రియాంక గాంధీ పార్లమెంట్కి రీచ్ అవగానే అక్కడ ఆల్రెడీ ప్లకార్డులతో వెయిట్ చేస్తున్న ఎన్డీఏ ఎంపీలు ఒక్కసారిగా ఆమె నిలదీశారు. రీసెంట్ గా ఇండియా కూటమి పాలనలో ఉన్న జార్ఖండ్ లో నిరుద్యోగ విద్యార్థులపై జరిగిన పోలీసుల క్రాక్ డౌన్ కి అగెనిస్ట్ గా ఈ నిరసన చేపట్టారు. ఒక బీజేపీ ఎంపీ గట్టిగా అరుస్తూ రాహుల్ గాంధీ అసలు జార్ఖండ్ కి ఎందుకు వెళ్ళలేదు అని ప్రియాంక గాంధీని స్ట్రైట్ గా క్వశ్చన్ చేశాడు. ప్రియాంక మొదట అక్కడే ఆగి ఒక స్మైల్ తో ఆ ప్లకార్డ్స్ వైపు చూసి కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఆ ఎంపీ నాన్ స్టాప్ గా నినాదాలు చేస్తుంటే రాహుల్ ఆల్రెడీ జార్ఖండ్ కి చెందిన స్టూడెంట్స్ ని కలిసి మాట్లాడారని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీడియా ముందర మాట్లాడిన ప్రియాంక గాంధీ ఎన్డీఏ ఎంపీలు ఇలా ప్రొటెస్ట్ చేయటం లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నానని, అట్లీస్ట్ మేము వాళ్ళని కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేసేలా ఫోర్స్ చేశామని సెటైర్ వేశారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా బయటకు వచ్చి దీనిపై అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాలని దెప్పిపొడిచారు. మరోవైపు పార్లమెంట్ వెలుపల ఎన్డీఏ అండ్ ఇండియా అలయన్స్ ఎంపీలు ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడి ప్లకార్డులు పట్టుకొని ఫుల్ బ్లేమ్ గేమ్ ఆడారు. ఎన్డీఏ నుంచి కంగనా రనౌత్, అనిల్ గోవిల్, అపారిజిత సారంగి అండ్ అనురాగ్ ఠాకూర్ లాంటి లీడర్స్ నిరసనలో పార్టిసిపేట్ చేయగా, అటు ఇండియా కూటమి నుండి ప్రియాంక గాంధీతో పాటు అఖిలేష్ యాదవ్, జయా బచ్చన్ లాంటి వాళ్ళు నిలబడి కౌంటర్ ప్రొటెస్ట్ చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ఇష్యూపై అమిత్ షాని టార్గెట్ చేస్తూ ఒపోజిషన్ లీడర్లు ఫైర్ అయ్యారు. అసలు ఈ గొడవకు మెయిన్ రీజన్ ఏంటంటే జార్ఖండ్ ప్రొటెస్ట్. ఆ రాష్ట్రంలో జరిగిన రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సోమవారం వేలాది మంది స్టూడెంట్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి ట్రై చేశారు. వాళ్ళని ఆపడానికి సెక్యూరిటీ సిబ్బంది వాటర్ క్యాన్లను, టియర్ గ్యాస్ యూజ్ చేస్తూ దారుణంగా లాఠీ చార్జ్ చేశారు. పోలీసులు తమ తలలు, మొహాలు అండ్ చేతులపై విచక్షణారహితంగా కొట్టారని చాలా మంది స్టూడెంట్స్ హాస్పిటల్స్ నుండి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రాక్ డౌన్ కి నిరసనగా బీజేపీ జార్ఖండ్ లో 16 గంటల స్టేట్ వైడ్ బంద్ కి కాల్ ఇచ్చింది. రాంచీ వీధుల్లో టైర్లు కాలుస్తూ రోడ్లు బ్లాక్ చేయడంతో పోలీసులు చాలా మంది బీజేపీ ప్రొటెస్టర్ని డిటైన్ చేశారు. ఈ సడన్ క్రాక్ డౌన్ పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రియాక్ట్ అవుతూ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ హేమంత్ సోరెన్ గవర్నమెంట్ తో కాంగ్రెస్ టీం నిరంతరం టచ్ లో ఉండి ఇష్యూని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. అండ్ ఇంకొక సైడు విద్యార్థుల ఫ్యూచర్ అంధకారంలో పడుతుంటే, ఇంకోవైపు పొలిటికల్ పార్టీలు పార్లమెంట్ సాక్షిగా ఇలా ఒకరిపై ఒకరు బ్లేమ్ గేమ్స్ ఆడుకోవటంపై మీ ఒపీనియన్ ఏంటి అసలు?